ఆచారం డివిజన్ లో ఒక చారిత్రాత్మకమైన ఘటన. నిజంగా కూడా ఇంతకుముందు మా నాగరాజన్న గారు మాట్లాడుతున్నట్టుగా ఏదైతే బంగారు తెలంగాణ అని 2014లో మనం సాధించుకున్నామో, ఈ 10 ఏళ్లు దాదాపు 12 ఏళ్ల కాలంలో 2 పర్యాయాలు కూడా ఇక టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది, 2 పర్యాయాలు కూడా టీఆర్ఎస్ కార్పొరేటరే ఉన్నారు. అయినప్పటికీ ఒక వివక్ష, కేవలం మేము దళితులం అనే వివక్షతో మాకు సంబంధించినటువంటి శ్మశాన వాటికను కనీసము మౌలిక సదుపాయాలు లేకుండా ఎంత దుర్ఘటన సంఘటన అంటే, ఇవాళ మా సోదరుడు శ్రీనాథ్ అని వాళ్ళ కుమారుడు దుర్ఘటనలో చనిపోవడం జరిగింది. ఆ రోజు భారీ వర్షం, మేము ఆ రోజు కర్మకాండలకు వెళ్ళినప్పుడు అది మేము శోచనీయం, ఆలోచన కూడా వస్తే కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అంత దుర్ఘటన. ఇంత హైదరాబాద్ మహానగరంలో మేము పుట్టి పెరిగి నాచారంకి ఒక చరిత్ర ఉన్నది, కానీ శ్మశాన వాటికలో మాకు మంచినీళ్లు లేవు. శ్మశాన వాటికలో దీన్ని ఏమంటారని కాదు, కాష్టం చేసే కాస్టల్, అది ఏమంటారు, బర్నింగ్ ప్లాంట్ లేదు, వాటర్ లేదు, బోర్ లేదు, ఏ మౌలిక సదుపాయాలు ఏమి లేవు. ఒక ఆటవిక లెక్కల అడవిలో ఉన్నట్టుగా ఆ ప్రాంతం ఉంది. ఇప్పటికీ మీరు చూస్తే మీకు తెలుస్తుంది పాత్రికేయ మిత్రులు. కానీ ఎప్పుడైతే మా నాచారం డివిజన్ సంబంధించినటువంటి మా దళిత మాదిగ సోదరులందరూ కూడా ప్రత్యేకంగా రాజన్న గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ అన్నా, మనకు ఎట్లయినా కానీ ఇది డెవలప్మెంట్ చేసుకోవాలన్నా, ఏ రోజుకైనా అందరం అక్కడికి పోయే వాళ్ళమే కాబట్టి దాన్ని ఏదో ఒక పర్మిషన్ దృష్టికి తీసుకెళ్ళి చేయాలని అంటే, మేమందరం కలిసి ఇక్కడున్న వాళ్ళందరూ నాయకులు పేరు పేరున అందరూ వచ్చినారు. వెళ్ళి అన్నా మా పరిస్థితి ఇది, మీరు ఎట్టి పరిస్థితిలో మాకు ఇది అభివృద్ధి చెంది చేయాలన్నా, ఎందుకంటే ఇది కేవలం శ్మశాన వాటిక కాదన్నా, అది మా ఆత్మ గౌరవం అని అన్నతో చెప్పడం జరిగింది. అన్న అప్పుడు ఏమన్నాడంటే, అది చూసి ఈ రోజుల్లో ఇంత దుర్బలమైన జీవితం ఎట్లా ఉందన్నా, మరి ఎవరు పట్టించుకోలేదా అని అన్న కూడా, పరమేశ్వర అన్న కూడా చాలా బాధపడ్డారు. అయినప్పటికీ ఇచ్చిన వారం 10 రోజుల లోపలనే దాదాపు 1,72,00,000 రూపాయలు ఈ యొక్క శ్మశాన వాటికి శాంక్షన్ చేసిన ఘనత మా పరమేశ్వర రెడ్డి అన్న. ఈ రోజు నాచారం డివిజన్ తో ఉన్నటువంటి మా మాదిగ సోదరుల అందరి తరఫున పరమేశ్వర రెడ్డి అన్నకు ప్రత్యేకంగా, మా ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వకంగా నేను అంటున్నా కదా, వారి పాదాలకు వందనాలు చెప్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని పట్టించుకునేటోడు వాళ్ళే. ఈ రోజు గర్వంగా మాకంటూ ఒక నాయకుడు ఉన్నాడు, మేము ఏది అడిగినా అది చేస్తున్నాడు. మీరు ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా మిత్రమా. ఇట్లాగే నాచారంలో 10 ఏళ్ల నుండి కూడా కొన్ని సమస్యలు ఎట్లా ఉన్నాయంటే, ఆ సమస్యగా ఉండిపోయి, ఉదాహరణకు పెద్ద చెరువు, మొన్న మీరు చూసిన హెచ్ఎంటీ నగర్ కొన్నేళ్లుగా ఆ చెరువును